ఇప్పుడు ఇండియా మొత్తం ఎకోలో వినిపిస్తున్న పేరిది. అక్కడ మమతా బెనర్జీ కొట్టిన విక్టరీతో బెంగాల్ దద్దరిల్లిపోయింది. ఏం చేసినా దీదీని ఓడించలేమని బీజేపీకి అర్థమైపోయింది. 3 నుంచి 200 సీట్లు గెలుస్తామనుకున్న కమలం పార్టీ ఆశలపై టీఎంసీ నీళ్లు చల్లింది. 200కు పైగా స్థానాల్లో తృణమూల్ గెలుపు జెండా ఎగరవేస్తే అధికారం మాదేనని గర్వంగా చెప్పుకున్న బీజేపీ అందులో సగం సీట్లు కూడా చేజిక్కించుకోలేక చతికిలపడింది. మతంతో గెలవాలనుకుంటే అక్కడ మమత గెలిచింది. దీదీ విక్టరీకి ఎన్ని రీజన్స్ ఉన్నాయో బీజేపీ ఓటమికి కూడా అన్ని కారణాలే ఉన్నాయి. మొన్నటిదాకా బెంగాల్ ఎన్నికల సభల్లో మమతా బెనర్జీ మాట్లాడితే ఇప్పుడు అదే బెంగాల్లో తృణమూల్ సాధించిన విజయం మాట్లాడుతోంది. ఢిల్లీ నుంచి బీజేపీ నేతల దండయాత్రను ఎదుర్కొని దీదీ గెలిస్తే గొప్పే అనుకున్న టైంలో ఏకంగా ప్రభంజనం సృష్టించింది మమత. ఎన్నికల సీజన్ మొదలవగానే టీఎంసీలో కీలకంగా ఉన్న నేతలను బీజేపీ లాగేసింది. దీంతో పార్టీలో చీలికలు మొదలయ్యాయి. అసమ్మతి రాగం సౌండ్ పెరిగింది. కానీ వాటన్నింటినీ మమత ఎదుర్కొంది. పార్టీని ప్రక్షాళన చేసి పార్టీ శ్రేణులను నేతలను కొత్తగా సిద్ధం చేసింది. అభ్యర్థుల ఎంపికలోనూ మమత ఆచితూచి వ్యవహరించారు. పక్కాగా గెలుస్తారు అనుకున్న వాళ్లకే టికెట్లిచ్చి బరిలోకి దించారు. ప్రభుత్వం లోపాలను సరిచేసుకుని ప్రజా వ్యతిరేకతను అధిగమించారు. మమత పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నాయకులను కూడా బీజేపీ చాలా తెలివిగా లాగేసింది. మంత్రుల స్థాయిలో ఉన్న నేతలు కూడా టీఎంసీకి టాటా చెప్పి బీజేపీలోకి జంప్ అయిపోయారు. తృణమూల్ నుంచి వాళ్ళందరినీ లాగి స్టేట్ పాలిటిక్స్ లో పీక్ లో ఉన్న పార్టీని వీక్ చేశామని కాషాయం నేతలు అనుకున్నారు. కానీ దీనిని కూడా మమత చాలా తెలివిగా డీల్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ నేతలు వాళ్లకు తెలియకుండానే మమతకు చాలా హెల్ప్ చేశారు. కమలనాథులు చేసిన ఈ పనితో టీఎంసీ ప్రభుత్వంలోని కీలక నేతలపై ఉన్న వ్యతిరేకత చాలా వరకు తగ్గింది. వాళ్ల స్థానంలో కొత్త వాళ్లు రావడంతో మొత్తం సీనే మారిపోయింది. క్యాంపెయిన్ విషయానికి వస్తే సెంట్రల్ బీజేపీలో ఉన్న తోపు లీడర్లంతా బెంగాల్పై దండయాత్ర చేశారు. ప్రచారానికి వచ్చిన బీజేపీ స్టాల్ వార్డ్స్ అందరినీ మమత సింగిల్ గా ఎదుర్కొన్నారు. బెంగాల్ మొత్తం ఒంటరిగానే ప్రచారం చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తే ఒంటి కాలుతోనే స్టేట్ మొత్తం తిరిగారు. వీల్ చైర్లో కూర్చుని తనలో ఇంకా ఫైర్ తగ్గలేదని నిరూపించారు. తాను కలకత్తా కాళీని అని ఖతర్నాక్ పంచిచ్చింది. మతం పేరుతో విద్వేషం రగిలించాలని చూస్తే తాను బీజేపీ నేతల కంటే కట్టర్ హిందూనని చెప్పింది. జై కాళీ నినాదంతో లోకల్ సెంటిమెంట్ రగిల్చింది మమతా బెనర్జీ. వేలాది మంది జనంతో బహిరంగ సభలు నిర్వహించి బీజేపీ నేతలు దీదీని భయపెట్టాలనుకున్నారు. కానీ అంతకు మించిన జనంతో, అంతకంటే క్రేజ్తో భారీ బహిరంగ సభలు పెట్టి తానేంటో చూపించింది మమతా బెనర్జీ. ఆమెకు బాగా పట్టున్న కోల్కతా వీధుల్లో వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీలు చేసి బీజేపీ తమ బలాన్ని చూపాలని ట్రై చేసింది. కానీ అంతకు మించి వీల్ చైర్లో ర్యాలీలు చేసి సత్తా చాటింది దీదీ. జనం ఏ పార్టీ ఎన్నికల సభలకు వెళ్లినా, ఏ స్థాయిలో వెళ్లినా ఓట్లు మాత్రం టీఎంసీకే వేస్తారని అప్పుడే ఫుట్బాల్ విసిరి మరీ చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. బేగమని, మేనత్త అని దిగజారుడు కామెంట్స్ చేశారు. ఎన్నో అవినీతి ఆరోపణలు, మరెన్నో విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొన్నారు మమత. సిబిఐ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూసినా చెక్కు చెదరలేదు సరికదా, అస్సలు బెదరలేదు. అన్నీ ఓపిగ్గా ఎదుర్కొని ఈ విజయంతో అవన్నీ తిరిగిచ్చేశారు మమత. ఇక ఎంటైర్ బెంగాల్ ఎలక్షన్ ఎపిసోడ్లో నందిగ్రామే గేమ్ చేంజర్. సవాల్ చేసి మమతను అక్కడ పోటీకి దించి ఆమెను ట్రాప్ చేశామని బీజేపీ ఫీల్ అయింది. కానీ దీదీ మాత్రం వాళ్లు తీసిన గోతిలో వాళ్లనే పడేశారు. సువేందు అధికారి అంటే నందిగ్రామ్ చుట్టూ 40 నియోజకవర్గాలను ప్రభావితం చేసే క్యాండిడేట్.
అలాంటి వ్యక్తిపై మమత పోటీకి దిగడంతో సువేందు కేవలం నందిగ్రామ్ పైనే ఫోకస్ పెట్టారు. దీంతో నందిగ్రామ్ చుట్టూ టీఎంసీ హవానే నడిచింది. సువేందుకు పట్టున్న 40 నియోజకవర్గాల్లో 10 లోపే బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా 30 నియోజకవర్గాల్లో టీఎంసీనే విక్టరీ కొట్టింది. తనతో ఎవరున్నా లేకున్నా తన వెంట పార్టీ క్యాడర్ ఉందని నమ్మింది మమతా బెనర్జీ. ప్రజా బలమే తనకు 1000 ఏనుగుల బలమనుకుంది. ధైర్యంగా పోరాడింది, దమ్ము చూపించింది. బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టి బీజేపీకి, ఆ పార్టీ లీడర్లందరికీ చుక్కలు చూపించింది. ప్రచారంలో వీల్ చైర్లో ఉన్న దీదీ ఇప్పుడు మళ్లీ పవరున్న సీఎం చైర్లో కూర్చోబోతున్నారు. బెంగాల్లో గెలిచేందుకు బీజేపీ అన్ని రకాలుగా ట్రై చేసింది. వాటన్నింటినీ ఎదుర్కొని అడ్డంకులన్నీ దాటుకుని తిరుగులేని విజయం సాధించింది తృణమూల్ కాంగ్రెస్. పీకే ఇప్పుడు ఆ పేరు దేశ రాజకీయాల్లో మారుమోగుతోంది. ప్రశాంత్ కిషోర్ పట్టిందల్లా బంగారం, ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం. మరో కురుక్షేత్రంగా సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన మమతా బెనర్జీని 3వ సారి గెలిపించింది. తెరపై మమత, తెర వెనుక పీకే. ఇదే బెంగాల్లో తృణమూల్ విజయ రహస్యం. నరేంద్ర మోదీ, అమిత్ షా, 6 కేంద్ర మంత్రులు మొత్తం బెంగాల్పై దృష్టి కేంద్రీకరించారు. ఎన్నడూ లేని విధంగా 8 దశల్లో పోలింగ్. కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఏకంగా ఎన్నికల సంఘంపైనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 200 స్థానాలు గెలుస్తామంటూ మోదీ, షా ప్రకటనలు. తీరా ఫలితాలు వెలువడ్డాక మోదీ, షా లెక్క తప్పింది. రాజకీయాల్లో మమతా బెనర్జీ రాయల్ బెంగాల్ టైగర్లా ముందుకొచ్చి నిలిచారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ బలం 100కు దిగువనే ఆగిపోయింది. తృణమూల్ బలం 200 వద్ద కదలాడుతోంది. బెంగాల్ను 40 ఏళ్లు పాలించిన లెఫ్ట్, అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే కాంగ్రెస్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాయి. ఈ మొత్తం పరిణామాల వెనుక ఒకే ఒక్కడున్నాడు. అతని వ్యూహం బెంగాల్ కురుక్షేత్రాన్ని నడిపింది. గ్రామస్థాయి నుంచి కోల్కతా వరకు తృణమూల్ పార్టీ వ్యూహాన్ని రచించినవాడు అతడే. మమతా బెనర్జీ ప్రభుత్వానికి కీలక వ్యవహారాల్లో సలహాలు, సూచనలు ఇచ్చింది కూడా అతడే. అంతా పీకే అని పిలుస్తారు. పూర్తి పేరు ప్రశాంత్ కిషోర్. వృత్తి ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రొఫెషనల్ వ్యూహ రచన చేయడం. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్కు కూడా అతడే ప్రధాన వ్యూహకర్తగా పనిచేశాడు. ఫలితం ఇప్పుడు కళ్ల ముందుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ 18 స్థానాలు గెలిచింది. గిరిజన ప్రాంతాలు, ఇతర వెనుకబడ్డ ప్రాంతాలు, దళితులు, ఇతర బలహీన వర్గాల్లో బీజేపీ మద్దతు సంపాదించింది. అప్పుడే ప్రశాంత్ కిషోర్ అవసరం గుర్తించారు మమతా బెనర్జీ. అంతే 2019 జూన్ 6వ తేదీన మమతా బెనర్జీ బంధువు అభిషేక్ బెనర్జీ ప్రశాంత్ కిషోర్ను వెంటబెట్టుకుని సచివాలయానికి తీసుకెళ్లారు. అక్కడ పీకే మమతా బెనర్జీని మొదటిసారిగా కలిశారు. ఆ వెంటనే పీకే టీం కోల్కతాలో అడుగుపెట్టింది. మొత్తం 2400 మంది యువతీ యువకులున్న పీకే టీం బెంగాల్లో తమకు కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లింది. తమకు కేటాయించిన ప్రొఫెషనల్ వర్క్లో నిమగ్నమైపోయింది. ఇదే సమయంలో తృణమూల్కు చెందిన ముఖ్య నాయకులపై బీజేపీ వల విసిరింది. దాదాపు తృణమూల్ సగం ఖాళీ అయ్యిందా అన్నంతగా జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. రోజుకొకరుగా తృణమూల్ నాయకులు బీజేపీలో చేరిపోయారు. ఇంకేముంది, బెంగాల్లో మమత శకం ముగిసిందని జాతీయ మీడియా విశ్లేషణలు చేసింది. బీజేపీ ఎత్తులు జిత్తులను ఒంటి చేత్తో ఎదుర్కొన్నాడు ప్రశాంత్ కిషోర్. గ్రామస్థాయి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు కొత్త శక్తి సమకూర్చే కార్యక్రమాలు ప్రారంభించాడు. సోషల్ మీడియాలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ ట్రోల్స్ సాగించే ప్రచారానికి కౌంటర్ వ్యూహరచన చేశాడు. తృణమూల్ కాంగ్రెస్ కింది స్థాయి నాయకులకు వారం వారం సోషల్ మీడియాపై శిక్షణ కూడా ఇచ్చారు పీకే టీం. బెంగాల్లో బీజేపీకి 100 సీట్లు దాటవని ప్రచారానికి ముందే పీకే ప్రకటించడం విశేషం.
బెంగాల్ కురుక్షేత్రంలో ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. మోదీకి దీదీ ఢీ అంటే ఢీ అని ఎదురొడ్డి నిలిచారు. బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా బాధ్యతలను బెంగాల్లో అమిత్ షా తనపై వేసుకున్నారు. అమిత్ షా వ్యూహాలకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ వ్యూహాలు రచించారు. బెంగాల్లో తృణమూల్ ప్రచారాన్ని నడిపించడమే కాదు, మమతా బెనర్జీ ప్రభుత్వానికి దిశానిర్దేశం కూడా చేస్తూ వచ్చారు ప్రశాంత్ కిషోర్. ఇక పార్టీ వ్యవస్థాపక విషయాల్లో పీకే టీం పూర్తిగా నిమగ్నమైంది. ఇప్పటి వరకు ఎక్కడా ఇంతగా ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ మమేకం కాలేదు. బెంగాల్లో 343 బ్లాకులున్నాయి. గత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ స్థాయిలో వ్యవస్థాగతమైన మార్పులు చేసింది. వాటి వెనుక పీకే టీం హస్తం ఉంది. బెంగాల్ ఎన్నికల రణరంగంలో ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగింది. చివరకు తృణమూల్ను వీడి బీజేపీలో చేరిన ప్రతి నాయకుడు పీకే వల్లనే తాము వెళ్లిపోతున్నామని బహిరంగ ప్రకటనలు చేశారు. మొత్తం మీద బెంగాల్లో మూడోసారి గెలిచి మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు. మోదీ, షాలను ఎదురొడ్డి మమతను విజయ తీరం వైపు నడిపించిన ప్రశాంత్ కిషోర్ బెంగాల్ కొత్త చరిత్రకు కారణమయ్యారు. బెంగాల్లో బీజేపీతో ఫుట్బాల్ ఆడుకుంది మమతా బెనర్జీ. కానీ నందిగ్రామ్లో మాత్రం ఆమె దూకుడుకు బీజేపీ బ్రేక్ వేసింది. సవాల్ చేసిన సువేందుపై బరిలోకి దిగిన మమతా బెనర్జీ అతి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ముందు మమతా బెనర్జీనే గెలిచిందని చెప్పిన అధికారులు చివరకు సువేందు గెలిచినట్లు ప్రకటించడం ఈ ఎపిసోడ్లో అసలు ట్విస్ట్. నందిగ్రామ్ మొన్నటి వరకు బెంగాల్లో ఓ నియోజకవర్గం అంతే. ఇప్పుడు ఆ పేరు తెలియని వారు లేరు. దేశ రాజకీయమంతా అక్కడే తిష్టవేసిందా అన్నట్లుగా జరుగుతున్నాయి పరిణామాలు. ఒకప్పుడు తనకు రైట్ హ్యాండ్ అని చెప్పుకునే వ్యక్తి మీదే మమత పోటీ చేయడం, బీజేపీ స్పెషల్ నజర్ పెట్టడం, ఆ నియోజకవర్గంలో 88% పైగా ఓటింగ్ నమోదు కావడం, ఇలాంటి పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తే ఫలితాలు థ్రిల్లర్ సినిమాను తలపించాయి. ట్విస్టుల మీద ట్విస్టులు, ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మొదటి 2-3 రౌండ్ల వరకు సువేందు అధికారి ఆధిక్యంలో కనిపించారు. ఓ స్టేజ్లో 8,000 దాటింది లీడింగ్. సువేందుదే విజయమా అనుకుంటున్న సమయంలో దీదీ దూసుకొచ్చారు. 8,000 ఆధిక్యానికి వెళ్లారు. ఉత్కంఠ స్పెల్లింగ్ రాయించినట్లు అక్కడి నుంచి పోటీ సాగింది. ఒక రౌండ్లో బీజేపీ, మరో రౌండ్లో టీఎంసీ ఆధిక్యం చేతులు మారుతూ కనిపించింది. ఓసారి సువేందు 6 ఓట్ల స్వల్ప లీడింగ్లో ఉంటే ఆ తర్వాత రౌండ్లో దీదీ 800 ఓట్ల ఆధిక్యానికి వెళ్లారు. ఇలా టగ్ ఆఫ్ వార్లా కనిపించింది లెక్కంతా. దీదీ 1,200 ఓట్లతో విజయం సాధించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకటించగా జస్ట్ మిస్ అనుకున్నారంతా. అంతలోనే మళ్లీ ట్విస్ట్. నిజం అది కాదు, 1,600 ఓట్లతో సువేందు అధికారి విజయం సాధించారంటూ మళ్లీ ప్రచారం జరిగింది. దీదీ కూడా ఓటమిని అంగీకరిస్తూ కామెంట్లు చేశారు. ఏదో ఒకటి తేలింది అనుకుంటున్న సమయంలో మరో మలుపు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఈసీ నుంచి ప్రకటన. అంతే, మళ్లీ అందరిలోనూ టెన్షన్. చివరికి 1,900కు పైగా ఓట్ల మెజారిటీతో సువేందు అధికారి విజయం సాధించారని ఈసీ ప్రకటించింది. దీనిపై టీఎంసీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదేం తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు. రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. నందిగ్రామ్ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను అని, ఓ అంశం కోసం ఉద్యమించేప్పుడు కొన్ని త్యాగం చేయాల్సి వస్తుందని, తాను నందిగ్రామ్ను త్యజించాను అని మమతా బెనర్జీ అన్నారు. ఇక నందిగ్రామ్లో తనను ఓడించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని, ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తాను అని ప్రకటించారు. ఇలా నందిగ్రామ్ 4 మలుపులు అన్నట్లుగా కౌంటింగ్ కొనసాగింది. ఇకటు మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న దీదీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పటికే కేంద్రంపై గుర్రుగా ఉన్న ఆమె భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. 2011లో 0, 2016లో 3, 2021లో 75కు పైనే.
బెంగాల్లో బీజేపీ ఓడినా మమతా బెనర్జీకి మాత్రం వణుకు పుట్టించే స్థాయికి ఎదిగింది. 3 సీట్ల నుంచి 70కి పైగా సీట్లు గెలవడం అంటే అదేమంత చిన్న విషయం కాదు. బెంగాల్లో బీజేపీ బలపడిందనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఎదుగుదల బెంగాల్లో మమతా బెనర్జీకి వార్నింగ్ బెల్ అనే చెప్పాలి. బెంగాల్ను గెలవలేకపోయినా నందిగ్రామ్లో మాత్రం మమతను గెలవగలిగింది బీజేపీ. సరిగ్గా 10 ఏళ్ల క్రితం బెంగాల్లో బీజేపీకి ఉనికి లేదు. కాస్తో కూస్తో క్యాడర్ ఉన్నా ఇప్పటికీ సరైన లీడర్ లేడు. అయినప్పటికీ ఉనికే లేని చోట వణుకు పుట్టించే స్థాయికి ఎదిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ చేసిన హడావుడికి, వచ్చిన సీట్లకి పార్టీ పరువైతే నిలబడింది. 3 సీట్లకే పరిమితమైన పార్టీ ఇప్పుడు 10ల సంఖ్యలో సీట్లు గెలిచింది. నార్త్ బెంగాల్ని బీజేపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. బీజేపీ గెలిచిన వాటిలో మెజారిటీ స్థానాలు అక్కడే ఉన్నాయి. ఇక్కడే బీజేపీ ఇంతలా ప్రభావం చూపడానికి రీజన్ నార్త్ బెంగాల్ అస్సాంకు దగ్గరలో ఉండడమే. అక్కడి ఇంపాక్ట్ ఇక్కడ పనిచేసింది. 2011 ఎలక్షన్లలో తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాలు గెలుచుకుని తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పటికి బెంగాల్లో బీజేపీకి అసలు బలమే లేదు. అయినా 294 స్థానాలకు గాను 289 సీట్లలో కాషాయం పార్టీ తమ అభ్యర్థుల్ని బరిలోకి దించింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2016 ఎన్నికలొచ్చేసరికి బీజేపీ 291 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి జీరోని క్రాస్ చేసి 3 సీట్లలో కమలం వికసించింది. 2011, 2016 ఎలక్షన్లను మించి ఈసారి బెంగాల్ ఎలక్షన్ దేశమంతటా హీట్ రేపింది. ఇందుకు మమతను కుర్చీ నుంచి దించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం బెంగాల్లో కాలు మోపింది. కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ఆ స్టేట్ పైనే ఫోకస్ పెట్టారు. ప్రచారంలో పెద్ద పెద్ద డైలాగులు పేల్చారు. మమతను భయపెట్టే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల దాకా బెంగాల్లో లెఫ్ట్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరిగిన ఫైట్ ఈసారి టోటల్ గా మోదీ వర్సెస్ దీదీగా మారిపోయింది. ఎత్తులు పై ఎత్తులు. ప్రచారంలో నాటకీయ పరిణామాలతో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మోడీ మమత మధ్య నడిచిన సవాళ్ల రాజకీయాన్ని దేశమంతా చూసింది. మమతను ఓడించేందుకు బీజేపీ ఎన్నో వ్యూహాలు పన్నింది. మరెన్నో ప్రణాళికలు రచించి అమలు చేసింది. మమతను ఎదుర్కొనే స్థాయి, బలం లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ స్ట్రాటజీని అమలు చేయడంలో సక్సెస్ అయింది. ఇకపై బెంగాల్ అంటే మమత అడ్డా ఎంత మాత్రం కాదన్న సంకేతాలు పంపేలా పనిచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సువేందు అధికారి ఇలా ఎవరికి వారు మమత పైన, ఆమె పాలనపైన పదునైన విమర్శలు చేశారు. ఏదేమైనా బెంగాల్లో బీజేపీ పుంజుకుంది. లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్తో పాటు మిగతా అపోజిషన్ పార్టీలన్నింటినీ సైడ్ చేసేసింది. బెంగాల్లో ఆ పార్టీల స్థానంలో ఇప్పుడు బీజేపీ వచ్చి చేరింది. ఇంతకుముందు బెంగాల్ అపోజిషన్ పార్టీల లిస్టులో ఎక్కడో చిట్ట చివరన ఉండే బీజేపీ ఇప్పుడు అదే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం హోదాను సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ విక్టరీతో బెంగాల్ దద్దరిల్లిపోయింది. సెకండ్ ప్లేస్లో నిలిచి బీజేపీ పరువు నిలుపుకుంది. కానీ బెంగాల్ని దశాబ్దాల పాటు ఏలి ఆ రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ తామేనని చాటిన లెఫ్ట్ పార్టీలు మాత్రం అడ్రస్ లేకుండా పోయాయి. గత 2 ఎన్నికల్లో ఉనికిని చాటిన వామపక్షాలు ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. ఇంతకీ బెంగాల్లో లెఫ్ట్ పతనానికి కారణాలేంటి? బెంగాల్ అంటే ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు కంచుకోట. దేశం మొత్తం పొలిటికల్ ట్రెండ్ ఎలా ఉన్నా బెంగాల్లో మాత్రం ఎర్ర జెండా తప్ప మరొకటి ఎగిరేది కాదు. ఇలా 5, 10 కాదు, ఏకంగా 35 సంవత్సరాల పాటు ఎర్ర జెండానే రెపరెపలాడింది. 1977 నుంచి 2011 ఎన్నికల దాకా వరుసగా 7 సార్లు బెంగాల్లో పవర్లోకి వచ్చింది లెఫ్ట్ ఫ్రంట్. ఇందులో 5 సార్లు వరుసగా సీఎం పదవిని చేపట్టారు జ్యోతిబసు. ఆ తర్వాత 2 సార్లు బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి అయ్యారు.
2007లో జరిగిన నందిగ్రామ్ వయలెన్స్ ఇష్యూ లెఫ్ట్ పార్టీల పతనానికి బీజం వేసింది. సెస్ కోసం భూముల సేకరణకు సంబంధించి అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆ హింసలో 14 మంది చనిపోవడంతో మమతా బెనర్జీ గ్రౌండ్ లెవెల్లో పోరాటానికి దిగారు. ఆ ఒక్క ఇష్యూ లెఫ్ట్ ఫ్రంట్ భవిష్యత్తుకు పులుస్టాప్ పెట్టేసింది. తృణమూల్ కాంగ్రెస్ ని 2011 ఎన్నికల్లో బెంగాల్లో పవర్లోకి తీసుకొచ్చింది. లెఫ్ట్ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెడుతూ 2011 ఎన్నికల్లో ఎర్ర జెండాని దించి తృణమూల్ కాంగ్రెస్ తమ జెండా ఎగరేసింది. అప్పుడే లెఫ్ట్ పతనానికి పునాది పడింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అంటే ఈ ఎన్నికల్లో ఏకంగా లెఫ్ట్ పార్టీలను బెంగాల్ పబ్లిక్ పాతరేశారు. 2011లో మొదలైన దీదీ జైత్ర యాత్ర ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 2011 ఎలక్షన్లలో తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాలు గెలిస్తే అప్పటిదాకా బెంగాల్ను ఏలిన లెఫ్ట్ పార్టీ సిపిఎం 40 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. 211 స్థానాల్లో దీదీ గెలుపు జెండా ఎగరేశారు. 2016 నాటికి లెఫ్ట్ పార్టీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సిపిఎం కేవలం 26 సీట్లు మాత్రమే గెలిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ లెఫ్ట్ పార్టీలు బెంగాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. 2011, 2016 అసెంబ్లీ ఎలక్షన్లను మించి ఈసారి బెంగాల్ ఎలక్షన్ దేశమంతా హీట్ రేపింది. అప్పటిదాకా బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరిగిన ఫైట్ ఈసారి టోటల్గా బీజేపీ వర్సెస్ తృణమూల్ అన్నట్లుగా మారిపోయాయి. ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించేసింది. సింపుల్గా చెప్పాలంటే బెంగాల్లో లెఫ్ట్ ఖతమైపోయింది. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి వామపక్షాలు. జ్యోతిబసు తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ను లీడ్ చేసే సరైన లీడర్ ఆ పార్టీలకు దొరకటం లేదు. పార్టీ నేతల్లో మొదలైన ఆధిపత్య పోరు, నాయకత్వ లేమి, ఇతర కారణాలన్నీ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలను ముంచేశాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.